హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ ఆలూతో పూస అనేది రెడీ చేసుకుందాము. చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్. దీనికి కావాల్సిన ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లోకి మనము ఉడకబెట్టిన ఆలూను మెత్తగా చేసుకొని వేసుకోవాలి. మనం ఆలు అనేది ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీనికి తగినంత కారము, ఉప్పు అనేది వేసుకోవాలి. దీనికి ఉప్పు కారం అనేది మనం వేసుకున్న తర్వాత ఈ ఆలూకు మనం వేసిన ఉప్పు కారం అనేది పట్టేటట్టు బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఇంత శనగపిండి వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా బాగా మొత్తం మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము ఒక 4 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే మనకు సరిపోకుంటే మళ్ళీ కలుపుకోవాలి. పిండి ముద్దలాగా చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా మనకు అవసరం ఉన్నంత చూసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది వేయకూడదు. ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలి. పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం దీన్ని బాగా ప్రెస్ చేస్తూ మంచిగా కలపాలి. కలిపితే మనకు పూస అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకు కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక మనం పూస పావునని తీసుకోవాలి. పూస పావునని తీసుకున్న తర్వాత దీనికి చుట్టూ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఆలు పిండి ముద్దను పూసపావులోకి పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. మనం ఆయిల్ అనేది కాగాక మనము తయారు చేసుకున్న పిండి ముద్దను ఆయిల్లోకి వేసుకొని ఇట్లా ఆయిల్లోనే మనం గోలించుకోవాలి. చిన్న చిన్నగా పూస బిళ్ళలు చేసుకోవచ్చు. డైరెక్ట్ ఆయిల్లోకి వేసుకోవచ్చు. నేను మాత్రం మనము పూస అనేది స్నాక్స్ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ ఆయిల్లోకి వేసుకున్నాను. మన పూస పావుతోని మనం పూస అనేది ఆయిల్లోని ఒత్తుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్లోకి ఒత్తుకున్న తర్వాత వెంటనే కదిలియద్దు. మనం ఆలుతో చేస్తున్నాం కాబట్టి వెంటనే కదిలిస్తే చినిగినట్టు అయిపోతుంది. కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ గోలాక ఇంకో సైడ్ మరేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ గొలించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలించుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం రొటీన్గా చేసుకునే పూస కన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. తొందరగా ఒక 5 to 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇవి కనీసం ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఈ విధంగా వచ్చిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఈ పూస అనేది ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని మనము పూస అనేది ఇట్లా కరకరలాగా ఇట్లా ముక్కలు చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఉన్న పూసను మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మనకు చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే ఈ విధంగా తయారైపోతుంది. మన పూస అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్ఫుల్గా వచ్చింది. ఇది ఒక్కటి మనం తీసుకొని చేతిలోకి చుంచితే మనకు ఇట్లా మంచిగా చిట్టపడమని సౌండ్ వస్తుంది. ఎంతో టేస్టీ గల ఆలు పూస అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. కనీసం ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఓకే, బాయ్.